ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 11. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో రిషి తన ఫ్రెండ్ లాగా వస్తారు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు కలుసుకునే చోటికైతే రమ్మంటాడు. ఇక వస్తారు, ఏంటి రిషి ఇలా చేస్తున్నాడు, అయినా రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు రేపు కలిసి చాలా కోపంగా వార్నింగ్ ఇస్తాను అసలుకి రిషికి అని చెప్పి వస్తారా రిషిని అయితే కలుస్తుంది. చాలా కోపంగా ఇక రిషి వచ్చావా వస్తారా అని అంటుండడంతో వసుధారా, ఏంటి రిషి నాతో ఆటలాడుతున్నావా అని అంటుంది. దాంతో రిషి, ఏంటి వస్తారా అలా మాట్లాడతావు అని అడుగుతూ ఉంటాడు. మరేంటి నా ఫ్రెండ్ లాగా ఇంటికి కాల్ చేస్తావా, ఒకవేళ మా నాన్న కానీ మా అమ్మ కానీ నీ మాటలు వినుంటే అసలు ఏమయ్యేది అని అంటుంది. దాంతో రిషి, ఏంటి వస్తారా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పా కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అంటాడు. దాంతో ఇక వస్తారా, చెప్పాను కదా రిషి నీకు నాకు సరిపోదని ఇంకెన్నిసార్లు చెప్పాలని అంటుంది. ఇక రిషి, నీ కళ్ళల్లో నా పైన ప్రేమ కనిపిస్తుంది, పైకి ఎందుకు అలా కోపంగా మాట్లాడుతున్నావని అంటాడు. దాంతో వస్తారా, సరే రిషి అయితే మీ తాతయ్యతో మన ప్రేమ గురించి చెప్తానని భలే ధైర్యంగా వెళ్ళావు కదా, నిన్న చెప్పావా మన ప్రేమ గురించి అని అడుగుతుంది. దాంతో రిషిక తలదించుకొని అది వసుధార అది అని అడుగుతుండడంతో దాంతో ఇక వస్తారంటుంది, నేను చెప్పాను కదా నీకు నాకు సెట్ అవ్వదని, అయినా నువ్వు మీ తాతయ్యతో చెప్పలేవులే రిషి అని అంటుంది. రిషి ఎందుకు చెప్పలేను అని అడుగుతాడు. మరి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పు అని అంటుండడంతో వస్తారా, ఒక్కసారిగా మా తాతయ్యని చూసి నేను టెన్షన్ పడ్డాను, అయినా మా తాతయ్య నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో నీకేం తెలుసని అంటాడు. దాంతో వస్తారా, మరైతే ఎందుకు చెప్పలేదు రిషి, అయినా ఎందుకు రిషి నాకు ఇన్ని ఆశలు రేపుతున్నావు, ఇలా ఆశలు రేపి ఒక పల్లెటూరు అమ్మాయికి రేపటి రోజున నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హాయిగా ఉంటావు, నేను మాత్రం నీ గురించి తలుచుకుంటూ బాధపడాలా అని అంటుంది. దాంతో రిషి, అలా మాట్లాడుకో వస్తారా, అలా నిన్ను బాధ పెట్టేవాడిని అయితే ఇలా నీతో నా ప్రేమ గురించి చెప్పేవాడిని కాదు, ఎప్పుడూ మా అమ్మ నాన్నతోటి వెళ్ళిపోయేవాడిని, నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే దానికి కారణం నువ్వే, నీతో గడపాలని నీతో మాట్లాడాలి ప్రతి క్షణం నాకు అనిపిస్తుంది, అందుకోసమే నేను ఇక్కడ ఉన్నానని అంటాడు. దాంతో వస్తారు, ఇక చాలు రిషి నువ్వేదన్నా చెప్పాలనుకుంటే మీ తాతయ్యతో నన్ను ప్రేమిస్తున్నావని చెప్పు, మీ తాతయ్య మా ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పు, అప్పుడు నేను నమ్ముతానని అంటుంది. ఇక రిషి, సరే వస్తారా అయితే దానికి ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకు క్లారిటీ కావాలి, అయినా నేనంటే నీకు ఇష్టమేనా, నా ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావో లేదో అందుకే అడుగుతున్నాను, నేనంటే నీకు ఇష్టం ఉంటే నేను కళ్ళు మూసుకుంటాను, నాకు ఐ లవ్ యూ చెప్పు అని అంటాడు. దాంతో ఇక వస్తారా, ఏంటి రిషి ఇదంతా, నేను వెళ్తున్నానని చెప్పడంతో వస్తారా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా పైన వట్టే, చెప్తున్నాను కదా నేనంటే ఇష్టం ఉంటే నాకు ఐ లవ్ యూ చెప్పు, నేను కళ్ళు మూసుకుంటానని అంటాడు. ఇక వస్తారా రిషి కళ్ళు మూసుకోవడంతో ఇక చెప్పు వస్తారా అని అడుగుతుండడంతో ఇక వసుధారా అలానే చూస్తూ ఒక్కసారిగా, రిషి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం అని అంటుంది. దాంతో రిషి అమాంతంగా వస్తారని కౌగిలించుకొని నాకు తెలుసు వస్తారని హ్యాపీగా ఫీల్ అవుతూ